హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా? ఉండదా? అనే దానికి సంబంధించి ఈ రోజున అసెంబ్లీ సమావేశంలో బాల వీరాంజనేయులు గారు ఈ రోజున ఈ యొక్క వాలంటీర్‌కి సంబంధించిన ఒక కీలక అప్డేట్ అయితే తెలియజేయడం జరిగింది. దీనితో పాటు వాలంటీర్ వ్యవస్థను ఎన్ని సంవత్సరాల పాటు కొనసాగించబోతున్నారో, అలాగే వీరికి సంబంధించిన జీతాలకు సంబంధించి కూడా ఇప్పుడు నేను మీకు పూర్తి సమాచారం అయితే అందజేయడం జరుగుతుంది. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ స్క్రీన్ మీద టచ్ చేస్తూ ఉంటే మీకు కాయిన్స్ అనేది వస్తూ ఉంటాయి. ఇలా కాయిన్స్ అనేది ఎవరైతే ఎర్న్ అనేది చేసుకుంటారో అటువంటి వారందరికీ సంబంధించి త్వరలోనే హామ్‌స్టర్ కాయిన్స్ అనేది మనకైతే విడుదల చేయబోతున్నారు. ఈ యొక్క కాయిన్స్‌ను మనం వెంటనే మన యొక్క బ్యాంక్ కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకునే దానికి సంబంధించిన ప్రాసెస్ అయితే త్వరలో రాబోతుంది. ఇక్కడ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇలా స్క్రీన్ మీద టచ్ చేస్తూ ఉంటే మీకు కాయిన్స్ అనేది వస్తూ ఉంటాయి. అలాగే మీరు టచ్ అనేది చేయలేము అనుకున్న వారికి సంబంధించి ప్రతిరోజు నేను 3 కోడ్స్ అనేది ఇస్తాను. అంటే 3 నంబర్లు అనేది ఇస్తాను. ఈ యొక్క 3 నంబర్లకి సంబంధించి నేను టెలిగ్రామ్ ఛానెల్ అయితే ఇస్తాను. ఇందులో మీరు ఈ యొక్క కోడ్స్ గనుక ఎంటర్ చేసినట్లయితే ప్రతిరోజు 7,00,00,000 కాయిన్స్ వరకు మీరైతే ఉచితంగా ఎర్న్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఈ యొక్క గేమ్ అనేది ఏ విధంగా ఆడాలి అనే దానికి సంబంధించిన డిస్క్రిప్షన్‌లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్‌లో మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. ఇకపోతే వాలంటీర్‌లకి సంబంధించి గనక చూసుకున్నట్లయితే ఈ రోజున ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలో 3 క్వెషన్‌లకి సంబంధించిన పూర్తి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మొదటి క్వెషన్ గనక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో అసలు వాలంటీర్ వ్యవస్థ కొనసాగించబోతున్నారా? అసలు లేదా తీసేస్తున్నారంటే అవును అనే దానికి సంబంధించిన సమాధానం అయితే ఇచ్చారు. అంటే ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థ అనేది తొలగించలేదు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగించబోతున్నట్లయితే తెలియజేశారు. అలాగే ఒకవేళ కొనసాగిస్తున్నట్టు అంటే ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తున్నట్లయితే వాలంటీర్లకు వచ్చే గౌరవ వేతనాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఏదైనా ప్రతిపాదన ఉన్నదా అంటే ఉంది. అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంటుంది. ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో అటువంటి వారందరికీ తప్పనిసరిగా జీతాలనేది పెంచుతాము. దీనికి సంబంధించి ప్రతిపాదన కూడా ఉన్నట్లు వారైతే తెలియజేశారు. ఇకపోతే మూడవది మెయిన్ కనుక చూసుకున్నట్లయితే పెంచుతున్న వేతనాలు అలాగే మరియు పెంపుదల ఎప్పటినుంచి అమలు చేస్తారంటే దీనికి సంబంధించి పరిశీలనలో ఉంది. అంటే పరిశీలిస్తున్నాము. త్వరలోనే దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే తెలియజేశారు. అంటే ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థ అనేది 100% కొనసాగించబోతున్నట్లయితే తెలియజేశారు. అలాగే వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని కూడా పెంచుతున్నట్లు, అలాగే త్వరలోనే వీరికి సంబంధించిన నియామకాలు కూడా చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు వాలంటీర్లకి సంబంధించి ఉన్న అప్డేట్ ఏమిటంటే వాలంటీర్లను 100% కొనసాగిస్తాము. వారికి సంబంధించి రూ. 10,000 జీతాలకు పెంచుతామని తెలియజేస్తూనే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరుద్యోగులు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం రూ. 10,000 జీతాలు అనేది అందజేస్తున్నారు కాబట్టి ఈ యొక్క రూ. 10,000కి సంబంధించి తప్పనిసరిగా ఎవరైతే చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారో వారికి మాత్రమే ఇచ్చినట్లయితే వారి యొక్క ఉద్యోగ అవకాశాలతో పాటు వారికి సంబంధించి ఏదైనా సరే స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు అనేది నేర్పించినట్లయితే వారికి యూజ్ అనేది అవుతుందనే ఉద్దేశంతో ఎవరైతే చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారో అంటే ఆ యొక్క గ్రామ అలాగే వార్డు సచివాలయం పరిధిలో ఎవరైతే చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఎవరైతే వాలంటీర్‌గా నియమించారో అటువంటి వారందరికీ ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగాలను కొనసాగిస్తున్నారు. అంటే వాలంటీర్‌కి ఏదైతే విధులనేది ఇస్తున్నారో ఈ యొక్క విధులను కొనసాగిస్తూనే ఈ యొక్క వాలంటీర్‌లకి సంబంధించి ఏదో ఒక దాని మీద అంటే వారికి సంబంధించి దేని మీద అయితే ఇంట్రెస్ట్ అనేది ఉందో దాని మీద తప్పనిసరిగా వారికి సంబంధించిన కోర్సులు అనేది నేర్పించబోతున్నట్లు అంటే స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు అనేది నియమించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఉదాహరణకు వారికి సంబంధించి ఏదైనా సరే మీడియా మీద ఇంట్రెస్ట్ ఉన్నా లేదా వారికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోతే అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా లేదా ఇతర కారణాల వల్ల వారికి సంబంధించి ఏదైనా సరే వృత్తిపరమైన కోర్సులో ఇంట్రెస్ట్ గనుక ఉన్నట్లయితే వాటి మీద వారికి ట్రైనింగ్ అనేది ఇవ్వబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. అది కూడా తప్పనిసరిగా 3 సంవత్సరాల లోపల ఎవరైతే ఈ యొక్క స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు అనేది పూర్తి అనేది చేసుకుంటారో వారందరికీ 3 సంవత్సరాల్లో ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా చర్యలు చేపట్టే అవకాశం అయితే ఉంది. అంటే మనకు వాలంటీర్ ఉద్యోగాన్ని 3 సంవత్సరాలకు మాత్రమే పరిమితం చేసే అవకాశం అయితే ఉంది. అంటే మనకు ఇప్పటివరకు ఏముందంటే గత ప్రభుత్వం హయాంలో ఏం చేశారంటే వాలంటీర్ ఉద్యోగాలను ఇచ్చి రూ. 5,000 ఇచ్చి వారికి ఈ యొక్క ప్రతి నెల ఏ విధులనేది నిర్వహించాలనే దానికి సంబంధించిన లిస్ట్ అనేది ఇచ్చి వాలంటీర్‌ని అయితే వదిలేయడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వంలో వాలంటీర్ ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు వారికి సంబంధించి ఫ్యూచర్‌లో ఉపయోగపడే విధంగా స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు అనేది నేర్పించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను తీసుకురాబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఉదాహరణకు ఒక వ్యక్తికి వాలంటీర్ ఉద్యోగం గనుక ఇచ్చినట్లయితే వాలంటీర్ ఉద్యోగం అనేది ప్రతి నెల ఈ యొక్క విధులనేది నిర్వహిస్తూనే వారికి ఏదైతే ఖాళీ సమయం ఉంటుందో ఆ యొక్క ఖాళీ సమయంలో వారికి సంబంధించి ఈ యొక్క కోర్సులు అనేది చదువుకునే విధంగా నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు అలాగే వారికి ట్రైనింగ్ ఇచ్చే విధంగా కూడా చర్యలు చేపట్టే అవకాశం అయితే ఉంది. ఉదాహరణకు వీరి యొక్క స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులో ట్రైనింగ్ అనేది పూర్తి చేసుకున్నట్లయితే వారికి సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు వారికి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబోతున్నట్టు. అంటే ఉదాహరణకు వీరు ఏదైతే ట్రైనింగ్ అనేది తీసుకున్నారో దానికి తగ్గట్టుగా ఎక్కడైతే ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయో అక్కడ
అక్కడికి వీరికి సంబంధించి పోస్టులు అనేది ఇచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే వీరికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ఏదైనా సరే ఇంటర్వ్యూలు గనుక ఉన్నట్లయితే అక్కడికి పంపించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది. ఒకవేళ ఈ యొక్క వాలంటీర్‌కి ఉద్యోగం గనుక వచ్చినట్లయితే ఆ యొక్క వాలంటీర్ స్థానంలో మరొకరినైతే నియమించే అవకాశం అయితే ఉంది. అయితే ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి వాలంటీర్ వ్యవస్థను మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రాబోతుంది. అంటే ఇప్పటివరకు ఏం చేశారంటే ప్రతి సంవత్సరం వాలంటీర్‌ని కొనసాగిస్తూ రావడం జరిగింది. అయితే ఇక మీదట వాలంటీర్‌కు 3 సంవత్సరాలు మాత్రమే వాలిడిటీ ఉండే విధంగా ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను తీసుకురాబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఈ 3 సంవత్సరాల్లో వాలంటీర్‌కి సంబంధించి ప్రతి నెల రూ. 10,000 జీతం ఇవ్వడంతో పాటు వారికి ఉద్యోగాలనేది వచ్చే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు ఒకవేళ 3 సంవత్సరాలు పూర్తయినది అయిన తర్వాత వారికి ఉద్యోగాలకు అవసరమైన అన్ని రకాల స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులనేది పూర్తయినది అయి ఉంటాయి కాబట్టి వారు ఉద్యోగాలు వెతుక్కునే విధంగా ఈ యొక్క నిర్ణయాలు తీసుకునే అవకాశాలైతే ఉన్నాయి. ఆ తర్వాత మరొకసారి కొత్త వాలంటీర్‌లను నియమించుకునే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అంటే ప్రస్తుతానికి వాలంటీర్ వ్యవస్థను 3 సంవత్సరాలకి పరిమితం చేయబోతున్నట్లు ప్రతి వాలంటీర్‌కు రూ. 10,000 జీతం ఇవ్వడంతో పాటు వారికి ఉచితంగా స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులనేది కల్పించి వారికి 3 సంవత్సరాల లోపల ఉద్యోగ అవకాశాలు కల్పించి వారికి సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను తీసుకురాబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇకపోతే వాలంటీర్‌లకి సంబంధించి మరొక ముఖ్య అప్డేట్ ఏమిటంటే 2 అప్డేట్‌లు అయితే రావడం జరిగింది. ఇకపోతే మరొక 2 అప్డేట్‌లు ఏమిటంటే మెగా డీఎస్సీ ఒకటి, అలాగే నిరుద్యోగులకు సంబంధించి ప్రతి నెల రూ. 3,000కి సంబంధించి. చాలామంది అయితే అడుగుతున్నారు నిరుద్యోగులకు రూ. 3,000 ఎప్పుడు ఇస్తారని చాలామంది అయితే అడుగుతున్నారు. ఇందులో ముఖ్యంగా నిరుద్యోగులకు రూ. 3,000 గనుక ఇచ్చినట్లయితే ప్రస్తుతం వాలంటీర్‌కి నియమించుకోబోయే వాళ్ళు, వాలంటీర్ ఉద్యోగాలకు రాబోయే వాళ్ళు, వాలంటీర్‌లు అప్లై చేసుకోవడంతో పాటు ఎవరైతే మెగా డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారో వారు కూడా ఈ యొక్క నిరుద్యోగ భృతికి అప్లై అనేది చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ముందుగా వాలంటీర్ వ్యవస్థను నియమించుకున్న తర్వాత ఆ తర్వాత నుంచి ఎవరైతే మెగా డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చిన తర్వాత త్వరలోనే ఈ యొక్క నిరుద్యోగ భృతికి సంబంధించి రూ. 3,000 నిర్ణయించే అవకాశం అయితే ఉంది. ఎవరైతే వాలంటీర్‌లు ఉన్నారో అటువంటి వారందరికీ రూ. 10,000 జీతం అనేది ఆల్రెడీ తీసుకుంటారు కాబట్టి అటువంటి వారందరికీ సంబంధించి ఈ యొక్క అవకాశం అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వారు వాలంటీర్‌లు అంటే ఖచ్చితంగా ఉద్యోగం అనేది వారు చేస్తున్నట్లే. దానికి సంబంధించి ఈ యొక్క నిరుద్యోగ భృతి వారికైతే రాకపోవచ్చు. ఎవరైతే చదువుకొని నిరుద్యోగులు ఉన్నారో వారికి మాత్రమే నిరుద్యోగ భృతి అనేది ప్రతి నెల రూ. 3,000 ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు అనేది హామీ అనేది ఇచ్చారు కాబట్టి వాలంటీర్ ఉద్యోగం గనుక వచ్చినట్లయితే అటువంటి వారందరూ ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నట్లే లెక్క అనేది వస్తుంది కాబట్టి అటువంటి వారందరికీ ఈ యొక్క నిరుద్యోగ భృతి తొలగించేదానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఎవరైతే మెగా డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరూ కూడా అప్లై అనేది చేసుకుంటారు కాబట్టి త్వరలోనే ఈ యొక్క మెగా డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న వారందరికీ సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసి వారికి సంబంధించి ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు కల్పించేంత వరకు ఈ యొక్క నిరుద్యోగ భృతి మీద కొంత క్లారిటీ మనకైతే రాకపోవచ్చు. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం వాలంటీర్ వ్యవస్థ అనేది వచ్చేంత వరకు ఈ యొక్క నిరుద్యోగులకు సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది మనకైతే ఉండకపోవచ్చు. నిరుద్యోగ భృతి కనుక అప్లై అనేది చేసుకునే అవకాశం కనుక కల్పించినట్లయితే వాలంటీర్లతో పాటు ఎవరైతే వాలంటీర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారందరితో పాటు అందరూ ఈ యొక్క నిరుద్యోగ భృతి కోసం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి దీనికి సంబంధించి త్వరలోనే మనకు మరొక కీలక అప్డేట్ అయితే రాబోతుంది. ప్రస్తుతానికి మాత్రం వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఇది కీలక అప్డేట్లు ఈ రోజు అయితే తీసుకోవడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థను మాత్రం 100% ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగించబోతున్నట్లు త్వరలోనే వారందరికీ రూ. 10,000 జీతం చేయడంతో పాటు కొత్త వారిని కూడా నియమించుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అయితే ఈ యొక్క వాలంటీర్‌లకి సంబంధించి ఎంతమంది ఇల్లు అనేది కేటాయించబోతున్నారు అంటే గత ప్రభుత్వ హయాంలో 50,000 ఇల్లు మాత్రమే నిర్ణయించారు కాబట్టి ఈసారి మాత్రం వాలంటీర్‌లకు రూ. 10,000 జీతం అనేది అందజేయడంతో పాటు స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు అనేది ఉచితంగానే ఇస్తున్నారు కాబట్టి అయితే ఈ యొక్క ఇళ్లకు సంబంధించిన సంఖ్యను కూడా పెంచబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఇది ప్రస్తుతానికి వాలంటీర్‌లకు సంబంధించి త్వరలోనే మరొక అప్డేట్ గురించి మరొక వీడియోలో నేను మీకు పూర్తి క్లారిటీ ఇస్తాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ యొక్క గేమ్‌కి సంబంధించిన డిస్క్రిప్షన్‌లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్ మాత్రం తప్పనిసరిగా మీరైతే ఒకసారి అయితే చెక్ చేయండి.